సార్ ఇప్పుడు టాలీవుడ్‌లో చూసుకుంటే వరుసగా బ్యాక్‌డ్రాప్ మూవీస్ అయితే ఎక్కువగా రావడం చూస్తున్నాం సార్. సో, అంతకుముందు 'ఉప్పెన' సినిమా వచ్చింది. అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత 'వాల్తేరు వీలయ్యలో' కూడా చిరంజీవి గారు జాలర్‌గా కనిపిస్తారు. సో, ఇప్పుడు మళ్ళీ ఇంకో 2 అప్‌కమింగ్ ఫిల్మ్స్ ఒకటి 'ఎన్టీఆర్' గారి 'దేవరా' మూవీ అండ్ 'తండేల్' నాగ చైతన్య గారిది. వీళ్ళది కూడా బ్యాక్‌డ్రాప్ మూవీసే. మరేంటి ఈ బ్యాక్‌డ్రాప్ మూవీస్ ఇలా వరుస పెట్టి వస్తున్నాయి. అప్పుడైతే ఆ 2 మరి హిట్ అయ్యాయి. ఈ 2 కూడా హిట్ బాట పడతాయంటారా? మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనిపైన? అంటే తండేల్ వచ్చేసి అది ఒక అంటే పాకిస్తాన్ వారు కిడ్నాప్ చేసినటువంటి అని అంటున్నారు కానీ పాకిస్తాన్ జలాల్లోకి వీళ్ళ నౌకలు వెళ్ళినప్పుడు వాళ్ళు వీళ్ళని తీసుకున్నారు, కస్టడీలోకి తీసుకోవటం. ఆ కస్టడీలోకి తీసుకున్న వాళ్ళని అతి కష్టం మీద దౌత్య వర్గాలు తీవ్ర ప్రయత్నాలు చేసి వెనక్కి తీసుకురావటం. ఈ నేపథ్యంలో జరిగినటువంటి ఒక వాస్తవిక కథనే తీసుకుని వాళ్ళు సినిమా తీశారు. ఉత్తరాంధ్రకి చెందినటువంటి జాలర్లు సముద్ర జలాల్లో కొంచెం అంతర్జాతీయ సముద్ర జలాల్లోకి ప్రవేశించిన సందర్భంగా వాళ్ళు ఎంటర్ అయ్యి కస్టడీలోకి తీసుకెళ్ళిపోయారు. వీళ్ళు ఏదో వాంటెడ్గానే సరిహద్దులు దాటారు అనే ఉద్దేశంతో వాళ్ళు కస్టడీలోకి తీసుకున్నారు. ఇలా జరుగుతూ ఉంటాయి, చాలా కేసులు జరుగుతాయి. అలా కస్టడీలోకి తీసుకున్న వాళ్ళ జీవితాలు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఆధారంగా అల్లినటువంటి ఒక కథ ఇది. దీనిలో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. ఇది ఎందుకు అట్రాక్ట్ చేసింది ప్రొడ్యూసర్లని, ఎందుకు ఈ తండేల్ సినిమాని అల్లు అరవింద్ గారు భుజానికి ఎత్తుకున్నారు అంటే చాలా స్పష్టంగా దీనిలో చాలా విషయాలు మార్కెట్ అనుకూల విశేషాలు చాలా ఉన్నాయి ఈ టాపిక్లో, ఈ కథలోనే. అది మనకి తండేలుకి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ రిలీజ్ చేశారు ఒక చిన్న టీజర్. ఆ టీజర్లో చాలా స్పష్టంగా క్లియర్గా ఒక విషయం చెప్పేశారు వాళ్ళు. ఈ సినిమాలో ఉన్నటువంటి, ఈ కథలో ఉన్నటువంటి మార్కెట్ని పట్టుకునే పాయింట్స్ ఏమున్నాయి ఈ కథలో అనేది మనకు టీజర్లో చెప్పేశారు డైరెక్టర్ చందు మొండేటి. ఏముంది దీనిలో? పాకిస్తాన్ వ్యతిరేకత ఉంది. పాకిస్తాన్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడేటువంటి అవకాశం ఉంది ఈ కథలో. ఇందులో జై భారత్ మాత అనడానికి అవకాశం ఉంది. ఇలా దేశభక్తిని ప్రేరేపించే అంశం ఉంది. దేశభక్తిని ప్రేరేపించడంతో పాటు ఒక ముస్లిం కంట్రీని విలన్గా చూపించేటువంటి బృహత్తర కార్యక్రమం కూడా ఉంది దీనిలో. ఇవన్నీ కూడా ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్కి సంబంధించిన మార్కెటింగ్ అంశాలుగా భావిస్తోంది సినిమా పరిశ్రమ. ఆ మధ్య అరవింద్ గారు చాలా స్పష్టంగా ఒక అఖండాకి సంబంధించిన సమావేశంలో మాట్లాడుతూ ఈ సినిమాని వైష్ణవంలోకి మారిస్తే, ఇలాంటి కంటెంట్ వైష్ణవంలో కనుక వస్తే జాతీయ స్థాయిలో అంటే హిందీ మార్కెట్లో విపరీతంగా డబ్బు చేసుకునే అవకాశం ఉంది అని అన్నాడు ఆయన. అంటే ఆయనకి చాలా స్పష్టమైన జ్ఞానం ఉంది. జాతీయ మార్కెట్ అంటే పర్టికులర్గా హిందీ మార్కెట్లో ఏ సబ్జెక్టులు సాలబుల్గా ఉన్నాయి, ఏ సబ్జెక్టులు ఎక్కువ డబ్బులు తెస్తున్నాయి అనే దానికి సంబంధించి ఆయనకు చాలా స్టడీ ఉంది. ఆ స్టడీ ఉండటం వల్లనే ఆ మాట అనగలిగాడు. ఇమ్మీడియట్గా కార్తికేయ 2 సినిమా అదే ఎయిమ్ చేశారు. కృష్ణుడిని చూపించారు, వర్కౌట్ అయింది. వాళ్ళు హిందీ బెల్ట్లో మంచి డబ్బులే కలెక్ట్ చేసుకోగలిగారు. అదే పద్ధతిలో అంటే మీకు ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి కాశ్మీర్ ఫైల్స్ కావచ్చు, కేరళ స్టోరీ కావచ్చు, ఇవన్నీ కూడా విపరీతంగా థియేటర్ని ఎమోషనలైజ్ చేశారు. పెద్ద డబ్బులు ఖర్చు పెట్టకపోయినప్పటికీ వాస్తవ సంఘటనలు అనే పేరుతో, జరిగిన సంఘటనలు అనే పేరుతో ఒక 2-3 ఇన్సిడెంట్లు చెప్పేసి ఈ 2-3 ఇన్సిడెంట్స్లోనూ ముస్లిం విలన్ని చూపించి ఈ ముస్లిం విలన్ నేపథ్యంలో దేశభక్తిని రెచ్చగొట్టి ఇలా ఈ గిమ్మిక్కులన్నీ ఆడి ఏ గిమ్మిక్కులైతే నడిపి భారతీయ జనతా పార్టీ 3వసారి గెలవడానికి ప్రయత్నం చేస్తోందో, 2 సార్లు సక్సెస్ఫుల్గా గెలిచి 3వసారి గెలవబోతోంది అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతున్నటువంటి సందర్భంలో మనం ఉన్నాం ఇప్పుడు. సో బీజేపీ ఏ మార్కెట్ అయితే చూసుకుని విర్రవీగుతోందో అదే మార్కెట్ మీద మనం గేమ్ నడపచ్చు
అని కొంతమంది సినిమా జ్ఞానులు అనుకుని ఆ తరహా కథలు తయారు చేయటం మొదలుపెట్టారు. అలాంటి టాపిక్ జనరేట్ చేసేటువంటి అంశాలు ఏం దొరుకుతాయి కథలుగా మలచటానికి అని వెతికి ఈ ఈ జాలర్ల కథని ఎంపిక చేశారు. ఈ కథ పాన్ ఇండియా మార్కెట్ని అద్భుతంగా పట్టుకుంటుంది, మంచి రెవెన్యూ సోర్స్ ఉంది ఈ కథలో, సక్సెస్ అయ్యేటువంటి దమ్ముంది సబ్జెక్ట్లో అనేది కనిపెట్టారు వాళ్ళు. కనిపెట్టి నాగ చైతన్యకి ఇది ఆయన చాలా కాలంగా పాన్ ఇండియా మార్కెట్ కోసం తిప్పలబడుతున్నాడు. నిజానికి అమీర్ ఖాన్ గారి హిందీ సినిమాలో చేసినప్పటికీ ఆయనకి మార్కెట్ వర్కౌట్ అవ్వలేదు. ఈ సినిమా ద్వారా వర్కౌట్ అవుతుంది అనేది బలంగా నమ్మాడు ఆయన కూడా. అంటే సబ్జెక్టులో ఉన్నటువంటి ఈ డైమెన్షన్స్ అన్నీ అర్థమైనాయి అతనికి. అర్థమై ఇది కరెక్ట్ టాపిక్, ఈ సబ్జెక్ట్ కనుక చేస్తే మనం పాన్ ఇండియా మార్కెట్లో ఒక అడుగు ముందుకు వేయొచ్చు అనేది అర్థమైంది అతనికి. అందుకని ఓకే చెప్పాడు ఇమ్మీడియట్గా. ఇది ఆ సినిమాకున్న కెపాసిటీ, అంటే ఆ సినిమాకున్న నేపథ్యం, ఆ సబ్జెక్ట్ ఎంచుకోవటం వెనకాల నేపథ్యం. అంటే సముద్రపు నేపథ్యంలో సినిమా తీస్తే ఆడుతుంది అనేది కాదు అక్కడ. సముద్రం కాదు అక్కడ ప్రధానం, జాలర్లు కాదు ప్రధానం. అక్కడ హిందుత్వ ప్లస్ దేశభక్తి, హిందుత్వ కలిసిన దేశభక్తి, ఈ ఫార్ములా వర్కౌట్ అవుతుంది స్క్రీన్ మీద అని బలంగా నమ్ముతున్నారు వాళ్ళు. పాకిస్తాన్ వ్యతిరేకత అంటే ఒక దేశానికి, అంటే ఒక మతం దేశభక్తి ఇంకో మతానికి ప్రాణ సంకటంగా మారటం చూస్తాం మనం ఇక్కడ. హిందువుల దేశభక్తి ముస్లింలకి ప్రాణ సంకటంగా మారే సందర్భం భారతదేశంలో పుష్కలంగా ఉంది. ఇదే ఈ సినిమాలో చెప్పబోతున్నారు. ఇది కనెక్ట్ అవుతుందని నేను కూడా నమ్ముతున్నాను. అరవింద్ గారు నమ్మటంలో పెద్ద ఆశ్చర్యమేం లేదు. ఆ పద్ధతిలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇది సీ బ్యాక్ డ్రాప్, ఇది ఒక డిఫరెంట్ నేపథ్యం. దేవర తీసుకున్నటువంటి కొరటాల శివ దేవర టాపిక్ తీసుకోవటం వెనకాల ఆయన చెప్పినటువంటి ప్రాబ్లం అయితే చాలా పెద్ద ప్రాబ్లం. అది వెట్లాండ్ ఇష్యూ మీద నేను సినిమా చేస్తున్నాను అని సినిమా ప్రారంభానికి ముందే చెప్పాడు ఆయన. ఏమిటి వెట్లాండ్ ఇష్యూ ఏమిటి అనేది ఒక్కసారి మనం లోతుల్లోకి వెళ్ళి చూస్తే తీర ప్రాంత భూముల గొడవ. తీర ప్రాంత భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి, వాళ్ళందరూ నిర్వాసితులు అయిపోతున్నారు, వృత్తులు కోల్పోతున్నారు, రకరకాలుగా మారిపోతున్నారు. వీళ్ళ సమస్యలు పరిష్కరించడానికి చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి నిర్వాసితులు అయిపోతున్నటువంటి, లేకపోతే జీవనాన్ని కోల్పోతున్నటువంటి సమూహాలకు నాయకత్వం వహిస్తూ దేవరా అనేటువంటి ఒక పాత్ర, అది ప్రభుత్వం మీద అలాగే యంత్రాంగం మీద వీటన్నిటి మీద తిరుగుబాటు చేసేటువంటి క్యారెక్టర్ అయి ఉంటుంది అనేది మనకు ఒక అంచనా. నిజానికి ఇది దాంతో సంబంధం లేని టాపిక్. ఇది అక్కడ సముద్రం వేరు, ఇక్కడ సముద్రం వేరు. ఇక్కడ సముద్రం ప్రభుత్వం కార్పొరేట్లకి తీర ప్రాంతాలను ధారాదత్తం చేస్తూ తీర ప్రాంత వాసులందరినీ నిర్వాసితులను చేసేటువంటి ప్రయత్నం చేయటం మనకు స్పష్టంగా తెలుసు. ఈ క్రమంలో నాశనం అయిపోతున్నటువంటి జీవితాలకు ఆసరాగా నిలబడేటువంటి ఒక నాయకుడి కథ చెప్పబోతున్నాడు ఇతను అనేది అతను చెప్పిన మాటల్లో నుంచి మనకు అర్థమవుతున్నటువంటి కథ. అయితే వాళ్ళు రిలీజ్ చేసినటువంటి టీజర్లో దొంగతనాలు చేస్తున్నటువంటి క్రమం కూడా చూపించాడు ఆయన. అది ఎవరు చేస్తున్నారు, జాలర్లు చేస్తున్నారా లేదా జాలర్లు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారా అనే దానిలో క్లారిటీ లేదు. మొత్తానికి తీర ప్రాంతం అంతా యుద్ధరంగంగా మారిపోయింది అనే విషయం చెప్పాడు ఆయన. ఈ మధ్యకాలంలోనే మనం ఒక ఇష్యూ చూసాం. వైజాగ్లో ఈ పోర్ట్లో ఒక అగ్ని ప్రమాదం జరిగి పడవలు తగలబడిపోయి ఒక విచిత్రమైన సన్నివేశం చూసాం. అది వాంటెడ్గానే ప్లాంటెడ్గానే జరిగింది. అక్కడి నుంచి దాన్ని తరలించేయటానికి, దాన్ని వెకేట్ చేయటం కోసం జరిగిన ప్రోగ్రామ్ స్క్రిప్టెడ్గానే జరిగింది అనే ఒక వెర్షన్ ఉంది, ఒక ఆర్గ్యుమెంట్. అదే పద్ధతిలో తీర ప్రాంత వాసుల్ని నిర్వాసితులను చేయడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ రకరకాల ప్రయత్నాల మీద తిరగబడేటువంటి ఒక నాయకుడి కథగా దీన్ని మలచాలి. దీనికి 2 జనరేషన్స్ ఉండే అవకాశం ఉంది, 2 క్యారెక్టర్లు ఉండే అవకాశం ఉంది. గతంలో ఎలా జీవించారు, అప్పటి కాన్ఫ్లిక్ట్ ఏమిటి, ఇప్పటి కాన్ఫ్లిక్ట్ ఏమిటి, ఈ రెండింటినీ డీల్ చేసే అవకాశం ఉంది ఈ కథలో అని చెప్తున్నారు. అంటే
ఇద్దరు ఎన్టీఆర్లు ఉండే అవకాశం ఉంది సినిమాలో అనే మాట కూడా ఒకటి బయటకు వచ్చింది. అందులో ఎంత వాస్తవం ఉంది అనేది మనకు తెలియదు. కానీ వాళ్ళు మొన్న రిలీజ్ చేసినటువంటి వ్యవహారం దేనికి సంబంధించి అన్న దానిలో కూడా క్లారిటీ లేదు. అయితే విపరీతమైన వైలెన్స్ జరుగుతోందన్నమాట వాస్తవం. తీర ప్రాంతాల్లో విపరీతమైన వైలెన్స్ జరుగుతోంది. నిజానికి ప్రపంచవ్యాప్త సమస్య ఇది. ప్రపంచాన్ని ఇప్పుడు ఉగ్రవాదం కంటే కూడా అభివృద్ధి భయపెడుతోంది. డెవలప్మెంట్ అనేది టెర్రరిజం కంటే చాలా పెద్ద దుర్మార్గమైన పదంగా మారిపోయినటువంటి సందర్భంలో మనం ఉన్నాం. ఏ ప్రాంతానికి ఏ అభివృద్ధి వచ్చి ఎంతమందిని నిర్వాసితులను చేస్తుందో తెలియని పరిస్థితి. ఈ గందరగోళం అంటే కార్పొరేట్లకి దేశం కోసం ధర్మం కోసం అనే పేరుతో కార్పొరేట్లకి తీర ప్రాంతాలని కట్టబెట్టేస్తున్నటువంటి సందర్భంలో మనం ఉన్నాం. ఇప్పుడు కొత్తగా ఓ చట్టం కూడా తీసుకొచ్చింది ప్రభుత్వం. తీర ప్రాంతం నుంచి ఒక 100 కిలోమీటర్ల వరకు ఏదైనా ఒక అవసరమైనటువంటి పరిశ్రమ లేకపోతే అవసరమైనటువంటి వ్యవహారం అవసరమైన కార్యక్రమం అనుకుంటే దానికి భూ కేటాయింపులు ప్రభుత్వం జరిపేయచ్చు. ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఏమీ మాట్లాడకుండా అలా పక్కకి వెళ్ళిపోవాలి అని ఒక చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం చూస్తే ఇప్పుడు మచిలీపట్నం తీర ప్రాంతం నుంచి 100 కిలోమీటర్లు అంటే విజయవాడ వరకు లేచిపోతుంది. జనాలందరూ వీధిని పడతారు. బిడారులే, క్యారవాన్లు నడుచుకుంటూ వెళ్ళిపోవటమే భుజం మీద మూటలు వేసుకుని. ఇటువంటి చట్టాలు వచ్చేసినటువంటి సందర్భంలో నిర్వాసితుల సమస్య అనేది ప్రపంచ సమస్య. దాని మీద ఏమన్నా కొరటాల శివ మాట్లాడబోతున్నాడా ఈ సినిమాలో అనేది ఒక ఆశ. సో ఈ దేవరా కథ వేరు, ఈ నేపథ్యం వేరు. దీన్ని కూడా మార్కెట్ కోణంలోనే చూసుంటాడు ఆయన. వెట్లాండ్ ఇష్యూ అని ఓపెన్గా అనేసాడంటే ఈయన దీనిలో ఉన్నటువంటి మార్కెట్ చూశాడు. ఇది ప్రపంచ సమస్య కాబట్టి మనం పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లోనూ కాంటాక్ట్ చేయొచ్చు. ఒక తెలంగాణలో తప్ప మిగిలిన అన్ని వాళ్ళు డబ్ చేసినటువంటి అన్ని ప్రాంతాల్లోనూ తీర ప్రాంతం ఉంది కాబట్టి అన్ని ఏరియాల్లోనూ కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. అందుకని సముద్రానికి ఉన్నంత విస్తృతి ఉంది ఈ సమస్యకు కూడా. అందుకని ఇంత విస్తృతమైన సమస్య మాట్లాడితే ఎక్కువ మంది ఆడియన్స్ని కనెక్ట్ చేయొచ్చు సినిమాకి అనే వ్యూహంతో ఆయన సముద్రాన్ని ఎంచుకున్నాడు. అదేమో హిందుత్వ సముద్రం, ఇదేమో కార్పొరేట్ సముద్రం. మీరు ఇందాక చెప్పినటువంటి ఉప్పెన ప్రేమ సముద్రం, అది వాల్తేరు వీరయ్య ఎంటర్టైన్మెంట్ సముద్రం. ఇలా ఏ సముద్రానికి ఆ సముద్రం భిన్నమైన సముద్రమే. ఏ సముద్రానికి ఇంకో సముద్రంతో సంబంధం లేదు. ఒకే సముద్రం అయినప్పటికీ భిన్నమైనటువంటి ఎమోషన్స్లో నడిచినటువంటి కథలు ఇవి. సముద్రాన్ని నేపథ్యంగా తీసుకుని కథలు చెప్పడం అనేది మనకి మొదటి నుంచి ఉంది, ఒక కల్చర్ ఉంది. మీకు సీతాకోక చిలక లాంటి ప్రేమ కథలు సముద్ర పొడ్డుని చెప్పిన కథలే. ఇలా అంటే వైజాగ్ తీర ప్రాంతంలో తీసిన సినిమాలు అనేక ఉన్నాయి సముద్రం నేపథ్యంలో. అయితే సముద్రం నేపథ్యంలో తీయటం కాకుండా సముద్ర తీర ప్రాంత వాసులు ఇప్పుడు కథల్లో ప్రధాన పాత్రలుగా మారుతున్నారు. ఉప్పెన సినిమాలో జరిగింది అదే, జాలరి పాత్ర. అలాగే ఇప్పుడు తండేల్లో జాలరి పాత్ర, వాల్తేరు వీరయ్యలో కూడా జాలరి పాత్రే. వాల్తేరు వీరయ్యలో కూడా నిర్వాసితుల ఇష్యూ ఉంది, కొంచెం మాట్లాడతాడు. అది ఆ కొంచెం మాట్లాడిన విషయాన్నే సాగొట్టి దేవరా అంటున్నాడు ఆయన, ఇంకొంచెం సీరియస్గా మాట్లాడి. ఇలా వీటిలో ఎప్పుడైతే సముద్రము అనుకున్నారో ఒక కామన్ ఫ్యాక్టర్ కూడా కనిపిస్తుంది అనివార్యంగా. ఎందుకంటే ఇప్పుడు జరుగుతోంది, జీవితాల్లో జరుగుతున్న గొడవే కాబట్టి. సో ఎవరి సముద్రం వాళ్ళది అనుకున్నప్పటికీ కొన్ని కామన్ ఫ్యాక్టర్స్ కనిపిస్తాయి, భిన్నమైనటువంటి సముద్రాలు కూడా కనిపిస్తాయి.